వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా గళమెత్తారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశంలో ఆయన పలు అభివృద్ధి అంశాలను శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో హెచ్ఐఎం ప్రాజెక్టు ద్వారా పలు రహదారుల అభివృద్ధి కోసం 400 కోట్లతో టెండర్లు పిలిచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వనపర్తి పట్టణ శివార్లో రోడ్ల విస్తరణకు అనుసంధానంగా డ్రైనేజీల నిర్మాణం కోసం 25 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. వనపర్తి నుంచి పెబ్బేరు వరకు ఉన్న 20 కిలోమీటర్ల రహదారిని 4 లైన్లుగా విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ రహదారి కర్నూలుకు అనుసంధానంగా ఉండడంతో భారీ ట్రాఫిక్ ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత మంత్రులు కోరారు. నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ఆర్ఎంపీ మంత్రివర్యుల వారికి మొట్టమొదటిగా మాకు యామ్ ప్రాజెక్టులో వనపర్తి జిల్లాకు 400 కోట్లతో టెండర్ పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దానిలో వనపర్తి మన గోపాల్పేట్ బిజినపల్లి, దాంతోపాటు వనపర్తి గన్పూర్ మొల్గర, వనపర్తి కొత్తకోట 4 లైన్స్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవి కాకుండా వనపర్తి మున్సిపాలిటీ అవుట్స్కట్స్ ఆ గ్రామాలకు మున్సిపాలిటీకి మధ్యలో ఉన్న బౌండరీ వరకు కొంచెం రోడ్ వైండింగ్లో మనము ఆ డ్రైన్స్ కట్టి ఆ రోడ్స్ కోసం పెండింగ్ ఉంది. దాన్ని ఒక 25 కోట్లు, దాంతోపాటు పెబ్బేర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక 5 కోట్లు అయితే అది కూడా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ప్రపోజల్స్ గౌరవ మంత్రి గారికి ఇచ్చున్నాం, అది కన్సిడర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైన వనపర్తి మున్సిపాలిటీ పెబ్బేర్ మున్సిపాలిటీకి సంబంధించి 20 కిలోమీటర్లు ఉంటుంది. గౌరవ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 2 మున్సిపాలిటీ మధ్యలో ఆ కర్నూలు హైవేకు లింక్ అవుతుంది కాబట్టి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఆ 4 లైన్స్ చేయాలని, దాంతోపాటు వనపర్తిలో ఎస్సీ ఆఫీస్ ఉంది, దానికి సొంత భవనం లేదు, అది కూడా కొంచెం కన్సిడర్ చేయాలని గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.